డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీలోని సెకండ్ ఇయర్లోని పాఠం చూస్తున్నాం. ఎక్కువ వస్తుంది చూడు లక్ష్మణ్, ఎక్కువ తీసే. ఏయ్ మాట్లాడకండి మీరు. ఈరోజు పాఠం పేరు బీదలు ఎవరు, సహాయం ఎవరికి చేయాలి. బీదలు ఎవరు, సహాయం ఎవరికి చేయాలి అన్న పాఠాన్ని నేర్చుకుందాం. ఈరోజు లోకంలో బీదలు అన్న పదానికి నిర్వచనం ధనం లేనివారు, ఆహారం లేనివాళ్ళు, ఆస్తులు లేనివాళ్ళు, వీళ్లను బీదలుగా ఈరోజు సమాజం పరిగణిస్తుంది. అంటే కనీస అర్హతలు, నిత్యావసర వస్తువులు కూడా పొందలేనివారు నిరుపేదలుగా, పేదలుగా ఈరోజు సమాజం గుర్తిస్తుంది. అనగా దారిద్ర్య రేఖ దిగువన ఉన్నవాళ్ళు. ఈరోజు ప్రభుత్వం కూడా ఏముంటుందంటే దారిద్ర్య రేఖ దిగువన ఉన్న వారికి ఎన్నో రాయితీలు వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు. ఎక్కువగా ఈ ఎస్సీలు, ఎస్టీలు, బ్యాక్వర్డ్ క్లాస్, వీళ్ళకి సంబంధించి వాళ్ళు పేదలుగా గుర్తించి వాళ్ళకు ప్రభుత్వం వాళ్ళ అవసరాలు తీర్చడానికి కొన్ని ఉపయోగకరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంటుంది. అంటే వారి ఉద్దేశంలో పేదలు అనేసరికి సరైన ఆహారం లేనివాళ్ళు, సరైన బట్టలు లేనివాళ్ళు, సరైన ఇల్లు లేనివారు, వీళ్ళని పేదలుగా గుర్తిస్తుంది. ఇక బైబిల్ విషయానికి వస్తే పేదలకు బైబిల్ ఇచ్చే నిర్వచనం ఏంటి? పేదలకు క్రైస్తవులైన వాళ్ళు సహాయం చేయవచ్చా? వాళ్ళకి ధనాన్ని ఇవ్వవచ్చా? వాళ్ళ లేమిలో వారిని ఆదుకొనవచ్చా? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే పేదలకు సహాయపడటం వలన దేవునికి ఏదో మేలు చేసిన వాళ్ళం అవుతాము అన్న ఒక నానుడి ఈ సమాజంలో ఉంది. అంటే పేదలకు సహాయం చేస్తే దేవుడికి సహాయం చేస్తున్నట్టు అని. కనుక చాలామంది తమకున్న కష్టార్జితంలో పేదల అవసరాలు తీర్చడానికి ముందుకు వస్తూ ఉంటారు. అంటే అదేదో ఒక మంచి కార్యమనో, లేదా దానివల్ల దేవుని దగ్గర నుంచి ఒక పుణ్యం దొరుకుతుందనో, మేలు జరుగుతుందనే ఒక ఉద్దేశంతో అందరూ కాకపోయినా డబ్బున్నవాళ్ళు, ఆస్తి ఉన్నవారు పేదలకు సహాయపడుతుంటారు. ఇది లోకరీత్యా మంచిదే. పేదవాడికి సహాయపడడం, లేనివాడికి సహాయం చేయటం అనేది లోకరీత్యా అది ఎవరిని అడిగినా సరే హర్షిస్తారు. మంచిదేనండి, పేదలకు సహాయం చేయడం తప్పే ఉందండి అని. అయితే పేదలకు సహాయం చేయటం అనేది శరీరానికి సంబంధించింది. అనగా వాళ్ళ అవసరాలు మనం తీర్చేది. అది బట్ట కావచ్చు, భోజనం కావచ్చు, మందులు కావచ్చు, ఇల్లు కావచ్చు. ఏది మనం వాళ్ళకి ఇచ్చినా కేవలం అది బ్రతుకు కాలంలో మాత్రమే, అనగా 60-70 సంవత్సరాల వారి జీవిత కాలానికి చేసే ఉపకారం మాత్రమే. మర్చిపోకండి. మొదట పేదలకు క్రైస్తవులు సహాయం చేయొచ్చా? బీదలైన వాళ్ళకి ధన సహాయాన్ని ఇవ్వచ్చా అనే ఒక అనుమానం క్రైస్తవుల్లో చాలామందిలో ఉంది. ఒకవేళ మీరు శరీర సంబంధంగా వాళ్ళకి కనీస అవసరతలు తీర్చడానికి వారికి ఇల్లు కట్టడమో, బట్టలు కొనడమో, భోజనం పెట్టడమో, ఇలాంటి కార్యక్రమాలను మీరు చేపట్టడం వల్ల వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఎంతకాలానికి మేలది? కేవలం వాళ్ళు బ్రతుకున్నంత వరకే మీరు వాళ్ళకి ఇచ్చే మేలు. అంటే వారి శరీర అవసరాలు తీరుస్తున్నారు. అది మీరు నోట్ చేసుకోవాలంటే వాళ్ళ శరీరానికి ఏవి ఉపయోగకరమో వాటిని మీరు ఇచ్చి వాళ్ళకి ఉపకరిస్తున్నారు.
ఇక్కడ శాశ్వతమైనది ఏది? శరీరమా లేదా శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మ? ఆత్మను మనందరికీ తెలుసు. అనగా ఆత్మకు సహాయం చేసేవాళ్ళుగా ఉండాలి. ఎందుకంటే ఆత్మ నిత్యము జీవించేది. ఆత్మ భూమి మీద శరీరంలో కొద్ది కాలం మాత్రమే బ్రతికేది. కొద్ది కాలం మాత్రమే బ్రతికేది. కనుక తాత్కాలికమైనదే. మీరు శరీరానికి చేసిన ఏ మేలైనా, అది ఆహారం కావచ్చు, నీళ్లు కావచ్చు, ఆశ్రయం కావచ్చు, ఏదైనప్పటికీ శరీరానికి చేసే ప్రతిదీ తాత్కాలికమైనది. శాశ్వతమైనది ఏంటో తెలుసా? వారి ఆత్మలకు చేసేవి. భూమి మీద క్రైస్తవులుగా మీరు మారినందుకు మీరు చేయవలసింది ఆత్మల రక్షణ కార్యక్రమం. ఇది మొదట ప్రధానమైన బాధ్యత. యేసుక్రీస్తు రక్తం వలన మీరు మారి పవిత్రపరచబడి మీ ఆత్మలను రక్షించుకొని యేసు దగ్గరకు వచ్చారు. యేసు దగ్గరకు వచ్చిన మీరు మీ ఆత్మను కాపాడుకున్నారు. ఎక్కడికి వెళ్లకుండా? పాతాళానికి వెళ్లకుండా. ఓకే, పాతాళానికి వెళ్లకుండా మీ ఆత్మను కాపాడుకున్నారు. మంచిది. తదుపరి మీ బాధ్యత ఏంటి? మీలాంటి వాళ్ళు ఎవరైతే సమాజంలో ఉన్నారో వారి ఆత్మలు కూడా నిత్యాగ్ని దండనకు జారిపోకుండా వారిని కాపాడటం. అది మీ ప్రథమ కర్తవ్యం. మీ సువార్త ప్రకటనలో మీరు మారినందుకు క్రైస్తవుని యొక్క మొదటి కర్తవ్యం ఏంటంటే తన వలె తన తోటి సహోదరుని కాపాడాలి. దేన్ని కాపాడాలి? శరీరాన్న, ఆత్మన? శరీరాన్ని కాపాడే వాళ్ళైతే తాత్కాలికంగా మీరు కాపాడేవాళ్ళు అవుతారు. అది కాపాడడం కాదని నేను అన్నాను. భోజనం పెట్టడం, మంచినీళ్ళు ఇవ్వటం, ఇల్లు కట్టడం, ఇవి తాత్కాలికమైనవి. కానీ ఆ తరువాత నువ్వు ఇల్లు కట్టినా, భోజనం పెట్టినా, అన్నం పెట్టినా, వస్త్రాలు ఇచ్చినా తర్వాత అతను చచ్చిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ కట్టే ఆ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోతుంది. మరి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేయాలి? ఆత్మకు అవసరమైనది మీరు ఇవ్వగలగాలి. అనగా శరీరానికి చేసే సహాయం కన్నా ఆత్మకు చేసే సహాయమే చాలా గొప్పది. బాగా వినండి. శరీరానికి చేసే సహాయం కన్నా అతని ఆత్మను రక్షించడానికి మీరు చేసే సహాయం ఏదైతే ఉందో అది గొప్పది. ప్రపంచంలో చాలా మంది శరీరానికి సహాయపడే వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద చారిటబుల్ ట్రస్టులు పెట్టి కోట్ల రూపాయలు డిపాజిట్లు చేసి దాని ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ని పేదల పోషణ కొరకు, వాళ్ళ అవసరాల కోసం తీర్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆఫ్రికాలోని ఆకలి చావుల కోసం ఎన్నో దేశాలు బట్టలు పంపుతున్నాయి, ఆహారం పంపుతున్నది. తెలుసా మీకు? మంచినీళ్ళు పంపుతున్నాయి పేదలైన వాళ్ళకి. అవి కొంతకాలమే బ్రతికించగలవు వాళ్ళు. కానీ వాళ్ళ ఆత్మలను కాపాడడానికి దేశాలలోని ఏ దేశమైనా ప్రయత్నం చేయగలుగుతుందా? ఆ దేశాలలో ఉన్న ప్రభుత్వాలు ఏమైనా ప్రయత్నం చేయగలుగుతున్నాయంటే లేదర్రా. కనుక క్రైస్తవులుగా ప్రభువుని నమ్మినందుకు మీరు చేయవలసిన ప్రప్రథమమైన పని ఏంటంటే వాడికి అన్నం పెట్టడం కాదు, వాడికి ఆస్తులు ఇవ్వటం కాదు, వాడికి బట్ట ఇవ్వటం కాదు, వాడి ఆత్మకు రక్షణ ఇవ్వటం అనేది అన్నిటికన్నా ముఖ్యమైనది. నేనండి పేదలకు అన్నదానం చేశానండి, మంచిదే. అన్నదాన కార్యక్రమాలు, అన్న సంతర్పణలు, వస్త్ర సంతర్పణలు, సంతర్పణ అంటే ఇవ్వడం, ఏమండి చలివేంద్రాలు పెట్టించటాలు ఈరోజు సమాజంలో ఉత్తమమైన కార్యక్రమాలుగా వీటిని పరిగణిస్తారు. అది లోకం చెప్పే తీరు. కానీ వాటి వల్ల వాళ్ళకు వచ్చే ప్రయోజనం శాశ్వతమైనది కాదు, తాత్కాలికమైనది. ఏదో చిన్న ప్రతిఫలం, అంటే 100 రూపాయల్లో ఒక పైసా వచ్చినట్టు మీకు. 100 రూపాయల్లో ఒక పైసా. కానీ వాళ్ళ ఆత్మకి చేసేది 100కి 100 వస్తుంది మీకు. 100కి 100 రూపాయలు పొందే ప్రతిఫలం ఏదో తెలుసా? వాళ్ళ ఆత్మలకు మీరు చేసే సహాయము. ఇప్పుడు సహాయం ఎవరికి చేయాలి? బీదలు ఎవరు? ఇది మనం కేటాయించాలి, జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకపోతే ఇచ్చిన ప్రతివాడు చినిగిన బట్టలతో, మాసిన గెడ్డంతో, పెరిగిన జుట్టుతో, ఒక చిన్ని సంచి తగిలించుకొని అమ్మా ఆకలేస్తుంది తల్లి అని అడిగేవాడిని భిక్షగాడిగా, బీదవాడిగా మీరు గుర్తించి వాడికి మీ జేబులో డబ్బులు ఇవ్వటం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు ప్రయోజనకరం? ఇది మనం ఆలోచించాలి. లోకమంతా అది చేస్తుంది, కానీ బైబిల్ ఏం చెప్పిందో మీరు ఆలోచించాలి.
చాలాసార్లు మీరు ఒక మాట చదువుకున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో 3వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ అంటున్నాడు, బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను. అంటే ఇది ఇంచుమించు గొప్ప త్యాగం అనుకోవచ్చు, సహాయం అనుకోవచ్చు, అంతే కదా. సహాయం అనేది చాలా చిన్న మాట. బేదల పోషణ, బేదలు, ఇప్పుడు మనం బేదలు ఎవరన్నది కదా నిర్ణయించాలి. బేదల పోషణ కొరకు నా ఆస్తి, సపోజ్ నేను ఒక 100 కోట్ల ఆస్తి ఉంది నాకు. ఈ 100 కోట్ల ఆస్తిని నేను అమ్మి బేదలను పోషించటం కోసం, వాళ్ళకి అన్నం పెట్టడం కోసం, బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నిష్ప్రయోజనము, నాకు ప్రయోజనమేమీ లేదు అంటున్నాడు. అంటే బేదల పోషణ కొరకు ఆస్తి ఇచ్చేవాడికి ప్రయోజనం లేదా? ఆలోచించండి. బేదల పోషణ కొరకు ఆస్తి అంతా ఇచ్చాడు వాడు. మీరు మహా అయితే 10 రూపాయలు, రూపాయి దానం చేశారు మీరు. బేదాడు ముష్టి ఎత్తుకున్నాడు మన దగ్గరికి వచ్చేసరికి మీరు వందలు తీసేస్తారు. వాడికి 100 ఎవరు? మీ జేబులో మిగిలిన చిల్లర వారి ముఖానికి కొట్టేస్తారు. ఇక్కడ చెప్తుంది పైసా, 2 పైసలు, 10 పైసలు ఇచ్చేవాడి కోసం చెప్పట్లేదు. కోట్ల రూపాయల ఆస్తి కలిగిన వాడు తన ఆస్తి అంతా అమ్మి బేదల పోషణ కొరకు, అయ్యో పేదలండి, నిరుపేదలండి, వాళ్ళ దగ్గర డబ్బు లేదండి అని వాళ్ళ కోసం నీ ఆస్తి అమ్మి ఇచ్చేసావు, చూసావా, అయినా నీకు ప్రయోజనం లేదు నాయన అంటున్నాడు దేవుడు. అర్థమైందా మీకు ఆ మాట? బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. అంటే ప్రేమ లేకుండానే వీడు ఆస్తి పంచిచ్చాడంటారా? బేదల మీద ప్రేమ లేకుండానే వీడు ఆస్తి అంతా అమ్మేసి అన్నదానం చేశాడంటారా? ముష్టి వాళ్ళకి దానం చేశాడంటారా? పేదలకు సహాయపడ్డాడంటారా? ప్రేమే. కానీ ఆ ప్రేమ దేవుని ప్రేమకు సరిపోదు. ఎందుకంటే ప్రేమకు లోకం చెప్పే నిర్వచనం వేరు, ప్రేమకు దేవుడు చెప్పే నిర్వచనం వేరు. సహాయంకి లోకం చెప్పే నిర్వచనం వేరు, దేవుడు సహాయానికి చెప్పే నిర్వచనం వేరు. ఈ తేడా మనం తెలుసుకోలేదు అనుకోండి, పేదల కోసం చేస్తానండి, ఎంత గొప్పోడండి, లోకం అంతా జేజేలు కొట్టొచ్చు నీకు, కానీ దేవుడు మెచ్చాడు. నీకున్నదంతా ఇచ్చేసి చివరకు నువ్వుగా చచ్చిపోయినా కాల్చబడుటకు నీ శరీరాన్ని ఇచ్చేసావు. అంటే ఏంటి? సపోజ్ ఎవడో పేదవాడిని కాపాడాలి, ఎవడో పేదవాడు, ముక్కు ముఖం తెలియదు వాడు చచ్చిపోయి చావు బ్రతుకుల్లో ఉన్నాడు. అప్పుడు నువ్వేమన్నావు? ఏమండి నా కిడ్నీ దానం చేసేస్తానండి అంటే ప్రాణదానమే కదా అది. నా రక్తాన్ని ఇస్తానండి, నా గుండెగా ఇచ్చేస్తానండి, అవసరమైతే నేను చచ్చిపోతానండి వాడి కోసం. అలా ఎవడో చావడో, ఒకవేళ అంతే చచ్చేటంత ఎత్తుకెళ్ళిపోయి నువ్వు చచ్చిపోయినా నీ గుండె ఇచ్చేసి, నీ కిడ్నీలు ఇచ్చేసి, నీ రక్తం అంతా వాడికి ధారపోసేసి నువ్వు చచ్చినా నీకు ప్రయోజనం లేదు నాయన. ఆ పేదవాడిని పోషించడం వల్ల, వాడు బతికించడం వల్ల అనేసాడు దేవుడు. అంటే దేవుని సన్నిధిలో లేదా దేవుని ఉద్దేశాలలో నువ్వు పేదలకు సహాయపడే విధానం ఇది కాదు. దేవుని ఉద్దేశంలో పేదలకు నువ్వు సహాయపడే పద్ధతి ఇది మాత్రం కానే కాదు. అది మీరు బాగా గుర్తించాలి. చాలామంది పేదవాళ్ళు కనబడేసరికి డబ్బులు ఇస్తారు. ఏమండి? వాళ్ళకి కలిగిన దాన్ని బట్టి ఒక్కొక్కసారి అయితే రూపాయి ఇచ్చేవాడు ఉంటాడు, 10 రూపాయలు ఇచ్చేవాడు ఉంటాడు, 100 రూపాయలు ఇచ్చేవాడు కూడా ఉంటాడు. ఇవ్వటం మంచిదా కాదా అన్నది దేవుని దగ్గరకు తీసుకొచ్చాం మనం. లోకం దగ్గరికి వెళ్తే అబ్బో అసలు పేదను కొంతమంది చూస్తే గెసరి అవతరబో అంటాడు. కొంతమంది ముష్టోళ్ళు వచ్చారనుకోండి, అసలు కనీసం ఒకటి చూడ్డైనా చూడ్డం, అయిపో అంటాడు. కొంతమంది అలాగనరు, ముందు జోబులు తడుగుతారు, డబ్బులు లేకపోతే లేదు బాబు అంటారు. లేదు, కొంతమంది డబ్బులు ఉంటే వాడికి ఏదో మొఖాన్ని వాడు ఇస్తారు, వాడు మొహాన్ని చూసి. ఇది లోకం హర్షిస్తుంది. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి నువ్వు రూపాయి ఇచ్చినా బళా అని దేవుడు అండు, నువ్వు 100 కోట్లు ఇచ్చినా బళా అండ దేవుడు. ఇప్పుడు మీకు అర్థమైందా? లోక మర్యాద వేరు, దేవుని మర్యాద వేరు. లోక ఇష్టాయిష్టాలు వేరు, దేవుని ఇష్టాయిష్టాలు వేరు. పేదల పోషణ కొరకు నీ ఆస్తి అంతా ఇచ్చేసిన అమరవీరురాలు ఎవరు? అమ్మ అందరికీ తెరీసా.
ఏమండి? ఆవిడ ధ్యేయం ఏంటంటే పేదలకు సహాయపడమే, ప్రపంచ పేదలకు. దేవుడు ఏమంటాడు తెలుసా? అమ్మా, నువ్వు పేదలకు వాళ్ళ బ్రతుకు కాలంలో వాళ్ళకి అన్నం పెట్టాలనుకున్నావు, వాళ్ళకి బట్ట ఇవ్వాలనుకున్నావు, వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలనుకున్నావు, ఇది ఆలోచించావు. కానీ ఏ రోజైనా యేసుక్రీస్తును ప్రకటించావా? వాళ్ళ ఆత్మను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని ప్రకటించావా? ఎందుకంటే ఆత్మ రక్షించడానికి ఏం కావాలి? డబ్బు కావాలా, వాక్యం కావాలా? యాకోబు 1:21 ప్రకారంగా మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము అన్నాడు. మరి మదర్ తెరీసా వాక్యం ప్రకటించిందా? ఒకవేళ మదర్ తెరీసా వాక్యాన్ని ప్రకటించేదైతే ఎవాంజలిస్ట్ అయిపోదును, సువార్థికురాలు. ఏం ప్రకటించింది? మేరీ మాత కోసం ప్రకటించింది, ఆర్సీఎం కదా ఆవిడ. యేసుక్రీస్తు కోసం ఎందుకు చెప్తుంది? ఆవిడ హైలైట్ చేసేది, ఆర్సీఎం వాళ్ళు హైలైట్ చేసేది ప్రభువుని హైలైట్ చేయరు, యేసుక్రీస్తుని హైలైట్ చేయరు. ఆ యేసును కన్నా మహాతల్లి, గొప్ప తల్లి ఎవరు? మరియమ్మ. ఆవిడని హైలైట్ చేస్తుంది. కనుక ఆవిడ సువార్త అవసరమా? మేరీ సువార్త, యేసు సువార్త అవసరమా? మరియ సువార్త అవసరమా? ఏమండి? ఒక పాపి మారడానికి యేసుక్రీస్తును గూర్చిన సువార్త అవసరం, వాక్యం అవసరం. మరి ఆవిడ ఎక్కడ వాక్యం చెప్పినట్లుగా నాకైతే మాత్రం తెలియదు. క్రైస్తవురాలు పేరుకి. వెళ్ళిన ప్రతి చోట పేదలందరికీ యేసును గూర్చిన సువార్త ప్రకటించినట్లుగా ఎక్కడైనా 2-3 సందర్భాల్లో చెప్తే చెప్పొచ్చేమో, కానీ పేదల పోషణ కోసం ఆలోచించిందే కానీ ఆ పేదల ఆత్మల రక్షణ కోసం మాత్రం ఆవిడ ఆలోచించలేదు. ఇలా ఎంతమంది ఉన్నా ఇచ్చేవాళ్ళు, వాడు ఆత్మలు రక్షించలేనప్పుడు శరీరానికి నువ్వెంత పెట్టు, మీరెంత సహాయం చేయండి, ఆ సహాయం దేవుని దృష్టిలో సహాయంగా ఎంచబడదు అని మీరు తెలుసుకోవాలి. డబ్బులు ఎక్కువైపోయిన ఎక్కువగా చారిటబుల్ ట్రస్టులు పెట్టేసి, ఆ ట్రస్ట్కి ఒక ట్రస్టీని పెట్టేసి ఆ వచ్చే డబ్బుని పేదల కోసం ఉపయోగించమంటారు. విదేశాల్లో కూడా కోట్ల రూపాయలు సంపాదించిన వాడు పిల్లలు లేకుండా చచ్చిపోయినప్పుడు అలాగే ట్రస్టులకి రాసేస్తుంటారు వాళ్ళ ఆస్తి అంతటిని. అప్పుడు ఆ ట్రస్ట్లో వాళ్ళ ఆస్తిలో వచ్చే ఆదాయాన్ని పేదలకు పంచుతుంటారు. దానివల్ల వాడి భావం ఏంటంటే, నాకు పుణ్యం దొక్కుతుంది, దేవుడు నాకు సహాయపడతాడు, దేవుడు నాకు మేలు చేస్తాడు, దేవుడి దగ్గర నేను నెమ్మది పొందుతాను పేదవాళ్ళకి సహాయం చేయటం వల్లని. కానీ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది చాలా వరకు, శరీర సంబంధంగా వాళ్ళకి మేలులు చేయటం వల్ల ఎక్కువ ఉపయోగమా? లేదు, వాళ్ళ శరీరాన్ని నడిపించి నిష్ప్రయోజనమైన శరీరం కోసం కాకుండా జీవింపజేసి ఆత్మ కోసం చేసే సహాయం గొప్పదా? ఏ సహాయం గొప్పది? శరీరానికి చేసే సాయం గొప్పదా, ఆత్మకు చేసే సాయం గొప్పదా? మీరేమంటారు ఇప్పుడు? ఆత్మకు చేసే సాయమేనారా గొప్పది, ఆత్మకు చేసే సహాయమే గొప్పది. ఎందుకంటే యేసుక్రీస్తు అన్నాడు, ఆత్మయే జీవింపజేయుచున్నది, యోహాను సువార్త 6:63. శరీరము కేవలము నిష్ప్రయోజనం, అంటే శరీరం వేస్ట్, అది నిష్ప్రయోజనమైనది. నిష్ప్రయోజనమైన శరీరం అని అన్న ప్రభు శరీరం కోసం ఏమన్నాడు? నిష్ప్రయోజనము అంటే ప్రయోజనము లేనిది. నిష్ప్రయోజనమైన శరీరం కోసం మీరు ఎన్ని చెయ్యండి, అవేమవుతాయి? నిష్ప్రయోజనం. లేదండి నిష్ప్రయోజనమైన శరీరం కోసం ఇది మేలుందండి అని మీరు చెప్పండి. నిష్ప్రయోజనమైన శరీరం కోసం ఇది మేలుందండి అని మీరేం చెప్పగలరా? అసలు మనం పెడుతున్న పెట్టుబడి అంతా శరీరానికి కదా. రాసే పౌడర్లు, వాడే సబ్బులు, ఏమండి కొనే బట్టలు, దాన్ని పడుకోబెట్టే పరుపులు, నిష్ప్రయోజనమైన శరీరానికి పెట్టుబడి పెడుతున్నాడు మనిషి ఈరోజు. బట్టలు కానీ, సుఖాలు కానీ, ఆనందాలు కానీ, జల్సాలు కానీ, ఇవన్నీ ఫిజికల్ బాడీకి ఇస్తున్నాడు. కానీ అవన్నీ నిష్ప్రయోజనం. నువ్వు ఎంత పెట్టినా పొందుతుంది, కానీ దానివల్ల నీకేం ఉపయోగం ఉండదు, నీకు కలిసి వచ్చేది ఏముండదు. ఆత్మకు మీరు చేస్తారు చూసారు సహాయం, ఒక ఆత్మ రక్షింపబడ్డం కోసం మీరు ఉపకరిస్తారు చూస్తారా, అది నిలబడేది మీకు. కనుక జీవింపజేసే ఆత్మ కోసం ఆలోచించాలే కానీ మట్టిలోకి వెళ్ళిపోయే శరీరం కోసం మీరు ఎప్పుడు ఏది చేయకండి. అలాగని స్నానం చేయడం మానేయమని కాదు నా ఉద్దేశం, తలకు నూనె పెట్టడం మానేయమని కాదు నా ఉద్దేశం. అంటే క్రమమైన పద్ధతిలో తగు మాత్రం అవసరం, సబ్బు అవసరం కదా, పెట్టండి. శుభ్రపరచడానికి ఏమండి ఒక 10-15 రూపాయలు సబ్బు సరిపోద్దా? లేదండి సబ్బు 100 రూపాయలు అంటే అవసరమా 100 రూపాయలు సబ్బు దీనికి రాయటం? దిక్కుమాలని బెత్తడి ఉంటుంది ఈ ముఖం,
ఏమంటే జానడు ఉంటుంది లేకపోతే ముఖం. ఈ జానడ ముఖానికి ఈరోజు ఫేషియల్స్ అట, క్రీమ్స్ అట, ఏమండి మగవాళ్ళకి కూడా క్రీములట. మళ్ళీ తక్కువ ఖరీదు కాదండి అవి, ఒక్కొక్కటి 100 పైనే. సబ్బుతో మొహం కడుక్కొని వస్తారు, మళ్ళీ ఏదో క్రీమ్ రాస్తారు, దెయ్యంలో కనబడుతుంది తెల్లగా చూసేసరికి మనకి. ఏమండి ఈరోజు ఎక్కడ చూడండి బ్యూటీ పార్లర్లు, హెర్బల్ సెంటర్లు, దేనికి? ఒళ్ళంతకి కాదు, మరలా జస్ట్ ఈ జానడ ముఖానికి, ఈ ముఖానికి కోటింగ్ కొట్టడానికి 100 కలెక్ట్ చేస్తున్నారు. అంటే ఎంత పెట్టుబడి పెడుతున్నారండి ముఖానికి? మీరు ఎంత కోటింగ్ కొట్టి 5 నిమిషాలు ఎండలోకి వెళ్ళేసరికి జిడ్డు గారిపోతారు మీరు. ఎంత కోటింగ్ కొట్టి 1 గంట సేపు అలా టౌన్లో తిరిగిరండి, ఇలా కానీ మీరు తుడిచారంటే నల్లగా వస్తాయి, తెల్ల రుమాలతో తుడిస్తే. ఎందుకు? పొల్యూషన్ అలా ఉంది, బయట మురికి, చెమట పట్టిందంటే కంపు. అది నిష్ప్రయోజనమైనది. అవసరానికి మించిది ఏది పెట్టినా అది నిష్ప్రయోజనం. కనుక దానికి పెట్టుబడి అనవసరం. అలాగే పేదలైన వాళ్ళు దేవునికి ఉపయోగపడుతున్నారా లేదా అన్నది జాగ్రత్తగా మీరు ఆలోచించి, ఏది చేయటం వల్ల ఎక్కువ నాకు ఉపయోగం? వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళని ప్రేమిస్తే వాడికి అన్నం పెట్టడం కాదు, అన్నం కన్నా విలువైన ఆహారం పెట్టాలి వాడికి. ఏంటది? జీవాహారం పెట్టాలి వాడికి. అది ఒక పేదవాడిని నువ్వు నిజంగా దయదల్చాలనుకుంటే పిలిచి వాడికి వాక్యం చెప్పు. అప్పుడు నీకు కలిగింది ఏదైనా ఉంటే ఒక 10 రూపాయలు 100 రూపాయలు వాడికి. నువ్వు 10 రూపాయలు ఇచ్చావు అనుకో, 10 రూపాయలు ఇచ్చాడు కాబట్టి ఎందుకురా ఈ కర్మ అనుకుని వింటాడు, ఇచ్చావు కాబట్టి. అలా బలవంతంగా చెప్పొద్దు. ఈరోజు కూడా విదేశాల సంస్కృతిని లేదా విదేశీయులు క్రైస్తవ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి అలాంటి పనులే చేశారు వాళ్ళు. అంటే ఏంటి? బట్టలు ఇచ్చి, స్థలాలు ఇచ్చి, పాలపిండిచ్చి, చాలా అవసరాలు తీర్చారు కదా. ఏం చేస్తారు మరి? తప్పనిసరిగా నమ్ముకుంటాం ప్రభుని, మీరు ఎప్పుడు మాకు అలా సహాయం చేస్తుండండి, మేము ఎప్పుడు కూడా యేసు ప్రభుని పూజిస్తుంటాం. మేము అలాగ అలవాటైంది సమాజం. కనుక అది పద్ధతి కాదు. దేవుడు దానిని మెచ్చటం. అలాంటి వాళ్ళు పేదల కింద రారు. ఎవరు పేదలు అంటే, పేదలకు కావలసింది ధనం కాదు. పేదలకు కావలసింది ధనం కాదు. మరి ఏం కావాలి? బైబిల్ని అడుగుదాం. లోకారాసిన సువార్త 4వ అధ్యాయము, లోకా రాసిన సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. లోకా రాసిన సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము యేసుక్రీస్తు చేతికి ఇవ్వబడింది. ఆయన గ్రంథమును విప్పగా ఏమంటున్నాడు? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై అంటున్నాడు. చూడండి, బేదలకు ఏం ప్రకటించాలి? బేదలకు అన్నదానము చేయుటకై, బేదలకు వస్త్ర దానము చేయుటకై, బేదలకు స్థలదానము చేయుటకై అని అనలేదు ఇక్కడ. బేదలకు మొదట మీరు ఇవ్వవలసింది సువార్త. అంటే యేసుక్రీస్తు రాక ఎందుకు జరిగిందంటారు మీరు? యేసుక్రీస్తు భూమి మీద ఎందుకు వచ్చాడు? 5,000 మందికి ఆహారం పెట్టడానిక? రోగాలు తీసేయడానిక? ఆ రోజు యేసుక్రీస్తు అందుకు రాలేదు. నిష్ప్రయోజనమైన శరీరం కోసం ఆయన ఏ రోజు ఆలోచించలేదు. ఈరోజు క్రైస్తవులు కూడా ఇంకా నిష్ప్రయోజనమైన శరీరం కోసమే ఆలోచిస్తున్నారండి. బోధకులు కూడా అంతే. అమ్మా నీకు రోగమా? ప్రార్థన చేస్తాంరా. అమ్మ నీ ఒంట్లో బాగాలేదా? ప్రార్థన చేస్తారా. అమ్మ నీ ఇంట్లో బాగాలేదా? ప్రార్థన చేస్తారా. అమ్మ నీకు పరిస్థితులు బాగాలేవా? ప్రార్థన చేస్తాను. అంటే ఈ 60 సంవత్సరాల నిష్ప్రయోజనమైన శరీరం కోసమే దేవుడిని అడుగుతాం, నీకు సహాయం చేస్తాం, ప్రార్థన చేస్తాం అంటున్నారే కానీ వాళ్ళ ఆత్మలను కాపాడడానికి ఏమాత్రమో వాళ్ళ ప్రయత్నం మాత్రం చేయట్లేదు. అంటే ఈరోజు బోధకులకు బుద్ధి ఉందా? అసలు వాళ్ళకి అర్థం అవ్వలేదండి. దేనికి వాక్యం చెప్పాలా, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలా అన్నది అర్థం కావట్లేదు వాళ్ళకి. అందులో అండి ఎక్కువగా ఈ క్రైస్తవులు ఉన్నారు చూసారా, వీళ్ళకి బాగా విదేశాల నుంచి కాంటాక్ట్లు, డబ్బు. అందుకే చూడండి క్రిస్టియన్ సంస్థలన్నిటికీ కూడా ఒక స్కూల్ ఉంటుంది. విదేశాల నుంచి డబ్బు తెచ్చుకుంటాడు దండుకునేవాడు కోసమా. ఇంకా ఒక బడి పెడతాడు, రెండోది హాస్టల్ ఒకటి పెడతాడు. ఏంటి? అనాథ పిల్లలకి, అలాగే పేదలైన వాళ్ళకి చదివించడం కోసం. ఇకపోతే మూడోది వృద్ధాశ్రమాలు కడతారు. ఎక్కువ ఈ క్రైస్తవ సంస్థలైన వాళ్ళే చేస్తుంటారు. ఎందుకు? ప్రజల మీద భక్తితో కాదు. వీళ్ళు పేరు చెబితే విదేశాల నుంచి డబ్బు ఇస్తారు. ఎందుకంటే ఆ సన్నాసులకు చెప్పలేదు అసలు ఒరే బీదలకు సహాయం చేయడం అంటే ఏంటి అని. బీదలకు సహాయం చేయడం అంటే వాళ్ళు ఏమనుకుంటారు? బట్టలు పనిచేస్తే చాలు అనుకుంటారు. విదేశాలు అంటే చర్చిల్లో కింద అండర్ గ్రౌండ్ అని ఉంటుందండి ఒకటి. అందులో వీళ్ళు వాడేసిన బట్టలు ఉంటాయి చాలా.
షర్టులు, ప్యాంటులు అవన్నీ కూడా జాగ్రత్తగా కలెక్ట్ చేసి దాచి వాడిని ఇండియా పంపుతుంటారు. బేల్స్ కింద అంటారు వాడిని, బేల్స్ అంటారు వాటిని పంపేటప్పుడు. అంటే ఒక పెద్ద పెద్ద కంటైనర్లు వచ్చేస్తుంది. కంటైనర్ అంటే ఏమనుకుంటారు, పెద్ద షిప్ మీద 4 పలకలుగా బాక్సులు ఉంటాయి చూసారు, పెద్ద పెద్ద గీతలుగా ఉండే బాక్సులు, అవి కంటైనర్లు అంటారు. ఆ కంటైనర్లో ఆ చర్చి కలెక్ట్ చేసినదంతా కూడా బట్టలు కానివ్వండి, సబ్బులు కానివ్వండి, పేస్టులు కానివ్వండి, పాల పౌడర్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా కలెక్ట్ చేసి వాళ్ళ కంటైనర్లో పేద దేశాలు, ఇండియా ఒక పేద దేశం కదా, అడుగుతున్న దేశం ఇది, అలాంటి దేశాలకు పంపుతుంటారు. ఈ పంపేటప్పుడు ఎవరు దీన్ని కలెక్ట్ చేసుకుంటారు? ఇదిగో ఎవరైతే ఈ సంస్థల పేరట అనాథాశ్రమాలుండి, వృద్ధాశ్రమాలుండి, స్కూళ్ళు ఉంటాయో విదేశాలకి డబ్బులు తెప్పించుకుని వీళ్ళు పట్టుకుంటారు వాటిని. అసలు ఎప్పుడు వస్తున్నాయో మనకు తెలియదు, నిజంగా ఎప్పుడు కలెక్ట్ చేసుకుంటారో మనకు తెలియదు. కానీ వీళ్ళు మాత్రం అందుకుంటారు. అందుకొని ఏం చేస్తారు వీడి దగ్గర ఉండేది 5గురే. వీళ్ళంతా మోసగాళ్ళు. అంటే వాళ్ళకి చెప్పేది ఏమండి, నా దగ్గర 50 మంది అనాథ పిల్లలు ఉన్నారని అంటారు. ఉత్తుదే 50 మంది ఉండరు, 5గురే. దొరొచ్చేటప్పుడు లేదంటే ఎవడైనా చెక్ చేయడానికి వచ్చేటప్పుడు ఎవరినో బడి పిల్లల్ని తీసుకొని వచ్చేసి వాళ్ళకి బట్టలు వేసేసి, ఇలాంటి మోసపూరితమైన పనులారా వీళ్ళు అన్నీ. 5గురిని చూస్తుంటాడు వీడు, 50 మంది పేరు చెప్పి మిగతా 45 మంది డబ్బు కొట్టేస్తుంటాడు వీడు. అలాగే అనాథ శరణాలయాల పేరట, వృద్ధాశ్రమాల పేరట, బడుల పేరట, ఎయిడెడ్ స్కూల్స్ పేరట వీళ్ళు ఏం చేస్తారంటే విదేశాల నుంచి కొన్ని లక్షల కోట్ల రూపాయలు దిగుమతి చేసుకుంటున్నారు. ఎవరిని చూపించి? ఇదిగో పేదలను చూపించి. వాళ్ళెందుకు ఇస్తున్నారు? పేదలను ఇస్తున్నారు వాళ్ళు. అసలు పేదలైతే ఏం చేయాలి? వాక్యం చెప్పాలి, సువార్త ప్రకటించాలి. అది లేదు విదేశాల్లో ఉన్న వాళ్ళకి. ఎంతసేపు డబ్బు పంపడమే. అందుకు చెడిపోయిందారు క్రైస్తవ్యం. అందుకు బయలుదేరారు ఈ దొంగలందరూ కూడా. ప్రతివాడు దోపిడి. కనుక నిజంగా క్రైస్తవులైన వాళ్ళు పేదలకు సహాయపడుతున్నారంటే సహాయపడలేదు. అసలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చానన్నాడు చూడండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. 18వ వచనం, బేదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించెను. అంటే సువార్త ఎవరికి కావాలి? బేదలకు. సువార్త ఏంటి? డబ్బు, అన్నం కదా కావాలి ముందు. బేదలకు అన్నం పెట్టాలా, సువార్త ప్రకటించాలా? ఏమరా? బేదలకు అన్నం పెట్టాలా, సువార్త ప్రకటించాలా? అన్నం పెట్టాలి. మరి దేవుడేంటి యేసుక్రీస్తుని ఎందుకు పంపారు? ప్రవక్త అయిన యెషయా ద్వారా రాయించాడండి. క్రీస్తుకు పూర్వం పుట్టిన యెషయా. ఇప్పుడు క్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలైంది. ఎందుకు వచ్చాడు క్రీస్తు అంటే బేదలకు సువార్త ప్రకటించుటకై. ఒకరిది రైటో కాదో యెషయా గ్రంథంలో అన్నాడు, ఇంతకు ఆయన వచ్చింది అందుకో కాదో మనకు కొంచెం డౌట్ వస్తుంది కదండి. కనుక ఆయన ఎందుకు వచ్చాడో అన్నది మనం కొంచెం ఒకసారి చూస్తే బాగుంటుందేమో. మనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 1 మార్కు సువార్త చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం, 37, 38. మార్కు సువార్త 1వ అధ్యాయము 37, 38. యేసుక్రీస్తును కొనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారు. మహాప్రభు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? అందరూ నిన్ను వెతుకుతున్నారయ్యా అంటున్నాడు పాపం సీమోను. ఆయనతో చెప్పగా 38వ వచనం యేసుక్రీస్తు ఏమన్నారు చూడండి. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదాము రండి. నేను ఎక్కడికి వెళ్ళాలి? అందరూ నిన్ను వెతుకుతున్నారండి. దేనికి? ఎక్కడున్నాడు ప్రభు? ఎక్కడున్నాడు ప్రభు? ఎక్కడున్నాడు ప్రభు? ఎక్కడున్నాడు? దేనికి? చేప రొట్టె, చేప రొట్టె, చేప రొట్టె. అవునా? రోగాలు తీసేస్తాడు, చచ్చిపోయిన బతికించేస్తాడు. మందులు అవసరం లేదు, డాక్టర్లు అవసరం లేదు, భోజనం అవసరం లేదు ప్రభు ఉంటే. కనుక ఎందుకు వెతుకుతున్నారు వీళ్ళు? అవసరాల కోసం వెతుకుతున్నారు. వెతుకుతున్నందుకు ప్రభు ఏమన్నాడు? ప్రభు అందరూ జనసమూహం అంతా నేను వెతుకుతున్నారంటే పదండి ప్రభు జనసమూహానికి ఎదురు వెళ్ళిపోదాం అన్నాడు ప్రభు. లేదు, పారిపోదాం పదండి అన్నాడు. ఇదేంటి జనాన్ని చూసి ఎందుకు పారిపోతున్నాడు ఈయన ఏమన్నాడు? నిన్ను వెతుకుచున్నారని చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామంలోనికి నేను ప్రకటించినట్లు వెళ్ళుదాం రండి అని అన్నాడు. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని. ఎందుకు ప్రభు ఎందుకు బయలుదేరి వచ్చాడంట? సువార్త ప్రకటించటానికి. అంటే బేదల పోషణ కోసం ఎవరైతే ప్రకటించడానికి యేసుక్రీస్తుని అభిషేకించారో ఇప్పుడు ఈయన రాక సరిపోయిందా?
యెషయా గ్రంథంలో ఎందుకు రాయబడిన మాట? యెషయా గ్రంథం 61 అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 61:1 అక్కడ రాయబడిన ప్రవచనం యేసుక్రీస్తుని గూర్చి. మార్కు 1:38 రాసుకున్నారు కదా. ఇప్పుడు యెషయా 61:1 అక్కడ ఏమని చదవండి ఎవరైనా తీసి. యెషయా గ్రంథం 61:1 చదవండి గట్టిగా. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానమును ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. అంటే యేసుక్రీస్తు వారిని దేవుడు ఎందుకు పంపాడు లోకానికి అభిషేకించి? దీనులకు సువార్తమానమును చెప్పటానికి, కనబడిన వాళ్ళందరికీ రోగాలు తీయడానికి, కనబడిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టడానికి. ఇది కాదు. ఈ రోజు సభలు చూడండి, క్రైస్తవ సభలు కనబడిన ప్రతి చోట రోగాలే. రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడను, రోగుల కొరకు ప్రత్యేక అవసరతల నిమిత్తమై ప్రార్థన చేయబడను. వీళ్ళు కూడా చూసారు ఎలా మారిపోయిందో. అంటే ఇప్పుడు సువార్త ఏమైపోయింది? కలుషితం అయిపోయింది, భిన్నమైపోయింది సువార్త. అసలు యేసుక్రీస్తు అన్నాడు, నేను ఎందుకు వచ్చాను? నేను ఎందుకు వచ్చానరా? నేను ఎందుకు వచ్చానంటే ప్రతి గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించినట్లు పదండి వెళదాం, అందుకు వచ్చాను నేను. మరి ఈరోజు క్రైస్తవుడు ఎవడైనా సరే సమీప గ్రామాల్లోకి వెళ్ళి సువార్త చేస్తున్నాడా? లేదు. ఒక పెద్ద డబ్బు తెచ్చుకున్నాడు, కాంపౌండ్ కట్టుకుంటాడు, ఆ కాంపౌండ్ చుట్టూ గోడ కట్టుకుంటాడు, ఆ కాంపౌండ్లో ఒక స్కూల్ పెట్టుకుంటాడు, ఒక అనాథ శరణాలయం పెట్టుకుంటాడు, ఒక వృద్ధాశ్రమం పెట్టుకుంటాడు, బాగా డబ్బు తెచ్చుకుంటాడు, బాగా సుఖం అనిపిస్తాడు. విదేశాల నుంచి డబ్బు తెచ్చుకున్న ప్రతి సంస్థ ఇలాగే ఉందండి. దేవునికి ఉపయోగపడలేదు. వాళ్ళు దేవునికి సహాయం చేయట్లేదు. పేరు మాత్రం దేవునిది, సహాయం మాత్రం పేదవాళ్ళకి. కానీ తినేస్తుంది వీడే కోట్ల రూపాయలు. అంటే పంపేవాడికి బుద్ధి లేదు, పొందేవాడికి అస్సలు బుద్ధి లేదు. వీడికి జ్ఞానం లేదు వాళ్ళకి. చూసారా? యెషయా గ్రంథంలో రాయబడినది నెరవేర్చడానికి యేసుక్రీస్తు వచ్చాడు. తర్వాత పోనీ యేసు తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు? ఏమండి, వాళ్ళు కూడా ఏమైనా చేశారా? లేదంటే ఇలాగ అందరికీ రోగాలు తీసుకొని భోజనాలు పెట్టుకొని ఉన్నారా? అపోస్తలు ఏం చేశారో చూడండి. ఇప్పుడు అపోస్తలు ఏం చేశారో చూడండి. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం. రెండో వచనం. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు 12 అపోస్తలు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము అన్నాడా? యుక్తము కాదు అన్నాడు. అంటే మంచిది కాదు. అంటే ఏది మంచిది? బాగా చదవండి మరలా. మేము దేవుని వాక్యమును బోధించుట మానేసి ఇలా వచ్చిన వాళ్ళందరికీ మేము ఏమన్నా భోజనం పంచిపెట్టడం మంచిది కాదు. యుక్తము కాదనే దగ్గర మంచిది కాదు పెట్టాను నేను. మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు భోజనం పెట్టడం మంచిదా, మంచిది కాదా? మంచిది కాదు. అన్నదానం చేయబడను అంటాడు. ఎందుకు బాబా అన్నదానం? తినేస్తారు, మేసేస్తారు. అందులో అన్నం ఉన్నోడు తినేస్తాడు, అన్నం లేనోడు తినేస్తాడు. ఏం పెడతారు మళ్ళీ అన్నదానంలో? మంచి చికెన్ ఫ్రై, మటన్ కర్రీ ఇలాంటివి ఏమైనా పెడతారా? ఎవడైనా చూడండి అన్నదానం చేసేటప్పుడు కానీ ఎవడైనా మంచివి ఫ్రెష్వి ఏమండి ఖరీదైన భోజనం ఎవడైనా పెడతాడా? అచ్చే నీళ్లు లాడు చారు, ఉడకను పప్పు, కుళ్ళిపోయిన కాయగూరలు. ఎందుకంటే మరి కొన్ని 100 మంది కూర్చుంటారు. ఈ 100 మందికి ఎవడు తీసుకొచ్చి వండుతాడు? ఒకసారి పెడతాడు అన్న సంతర్పణ. ఇది భక్తా? ఏమండి మళ్ళీ బేదలకు మేము సహాయం చేస్తాం. అబ్బో దేవుడి దగ్గర నుంచి ఎంత పుణ్యమో. చిరాకు వచ్చేస్తుంది దేవుడికి. మిగతా వాళ్ళ సంగతి అనవసరం, కానీ క్రైస్తవులు మాత్రం ఇలాంటివి చేస్తే దేవుడికి ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఇది కాదు మీరు చేయవలసింది. పేదలకు మీరు చేయవలసింది అన్నదానం కాదు, డబ్బు ఇవ్వడం కాదు, భోజనం పెట్టడం కాదు, బట్ట ఇవ్వడం కాదు. మీరు చేయవలసింది సువార్త ప్రకటన. బీదలెవరు? సహాయం ఎవరికి? బీదలు ఎవరంటే ఎవరైతే సువార్త తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళు బీదలు. ఎవరైతే ఈ దేవుని వాక్యం ఎరుగని వారుగా ఉన్నారో వాళ్ళు బీదలు. వాక్యం తెలియదు మీకు, బీదలే.
అంటే ఇప్పుడు మీరు కూర్చున్న వాళ్ళు మేము కూడా ఏమంటే మేము ప్రభుని నమ్మేసాం కంటే మేము చాలా గొప్పలు అనుకున్నారా? మీరు దరిద్రులే. దరిద్రులు అంటే ఏంటంటే డబ్బు లేని వాళ్ళు. డబ్బు లేనివారంటే ఈ డబ్బు లేని వాళ్ళు కాదు, వాక్యం అనే ధనము లేని వాళ్ళు. అందుకే కదా మీరు వచ్చారు. మీకు అంతా తెలిస్తే మీరెందుకు వస్తారు? మీకే సరిగ్గా తెలియదంటే లోకం ఉండాలి ఏం తెలుసా? వాళ్ళు మరీ దరిద్రులు, కడు దరిద్రులు, కడు బీదవాళ్ళు. లోకంలో ఎవడైతే వాక్యం తెలియని వాడు ఉంటాడో వాడే నెంబర్ 1 బిచ్చగాడు, బీదవాడు. పెద్ద కారులో, స్కోడా కారులో పాంచి సూట్ వేసుకుని అవడం దిగాడు అనుకోండి, వాడిని చూసి మీరు అన్నట్టు అదృష్టంలో వీడిది, కోటీశ్వరుడు వీడు, లక్కీ ఛాన్స్, వీడికి అన్నీ ఉంది. కానీ దేవుని వాక్యం తెలిసిన వాళ్ళకి మీరేమనుకోవాలి సార్? వీడు ఇంత పేదోడేంటి, వీడు కారులో దిగినోడు, ఆడి దగ్గర సెల్ ఫోను, పేదోడా? మీరు అలాగే చూడాలి వాడిని. దేవుని వాక్యం తెలిసిన వాడు ఎలా చూడాలంటే వాడిని, అయ్యో వీడు పేదరికం తారాస్థాయికి చేరిపోయింది వీడికి, ఇంత పేదోడైపోయాడేంటి వీడు, ఇంత పేదోడాడు అంటే ఎంత డబ్బు ఉంటే అంత పేదోడాడు. అందులో దేవుని జ్ఞానం లేనివాడు మరీ పేదోడు. కనుక దేవుని వాక్యాన్ని లేనివాడిగా ప్రపంచంలో మీకు ఎవడ కనబడినా వాడు ఎలా చూడాలంటే, రైల్వే స్టేషన్ అంటే సింక్ మాసిపోయిన నల్ల సంచి తగిలించుకొని నెల రోజులుగా స్నానం చేయకుండా జుట్టు అంతా కూడా అట్టలు కట్టేసి పిచ్చిగూడులాగా మారిపోయి పళ్ళు ఇలాగ ఇప్పేసరికి కారపళ్ళుగా కనబడి, అవునా, వాడు 1/2 మైలు దూరంలో ఉన్నా సరే కంపొస్తా చూసారా వాడు ఎలా ఉంటాడు, భయంకరంగా. అలా చూడాలి. ఎవడైతే దేవుని వాక్యం తెలియదో ఆడు బేదోడు. అప్పుడు మీరు ఆయన చూసి ఏమనుకోవాలి, అయ్యారు ఒకసారి ఆ కారులో లిఫ్ట్ ఇస్తారని అడగకూడదు. వాడికి వాక్యం చెప్పడానికి ట్రై చేయి. అంటే జాలిపడాలి వాడి మీద, అయ్యో వీడు పేదోడు రాయుడు. అనిల్ అంబానీ వీడు చాలా పేదోడు వీడు. ఆ బిల్ గేట్స్ వీడు ఇంకా దరిద్రుడు వీడు. అందులో క్రైస్తవుడు, వాడికి అస్సలు వాక్యం తెలీదు. దేవుని వాక్యం ఎరుగనివాడు, సువార్త నేర్చుకొననివాడు, దేవుని జ్ఞానం క్షుణ్ణంగా తెలియనివాడు ఎవడైనా ప్రపంచంలో వాడే పెద్ద దరిద్రుడు. అలాంటి బీదలకు సువార్త ప్రకటించాలి, తెలియని వాడికి దేవుని వాక్యాన్ని చెప్పాలి. అది మీరు చెయ్యకుండా బట్టలు పంచి అన్నదానం చేసి సహాయపడి మీరు ఎన్ని ఉత్తమమైన కార్యక్రమాలు చేసినా లోకంలో మీకు గొప్పగా ఇవ్వచ్చు పదవి. మదర్ తెరీసాకి ఇచ్చారు అవార్డు. మదర్ తెరీసాకి అవార్డు ఇచ్చారా? ఏం అవార్డు? నోబుల్ బహుమతి, శాంతి ప్రపంచంలో అదే పెద్దది తెలుసా మీకు? మన దేశంలో పద్మవిభూషణ ఇవన్నీ ఎలాగున్నాయి. అలా ప్రపంచ దేశాల్లో అతిపెద్ద పురస్కారం ఏంటంటే నోబెల్ పురస్కారం. అలాంటి నోబెల్ పురస్కారం ఆవిడకి ఇచ్చారు. అంటే ఏమర్థమైంది వాళ్ళకి ఏం అర్థం అవ్వలేదు, వాళ్ళకి బైబిల్ తెలియదు కాబట్టి. సువార్త ప్రకటించలేదు ఆవిడ, పేదలకు సహాయపడింది. పేదలకు సహాయపడినంత మాత్రాన ప్రేమ లేని వాడవైతే నువ్వు వ్యర్థుడవు, నిష్ప్రయోజనము, ఉపయోగం లేదు అనేశాడు. అర్థమైందా మీకు? కనుక పేదలకు సహాయం చేయడం అంటే డబ్బులు పంచిపెట్టడం కాదు. ఇక్కడ మీరు ఏం చదువుకున్నారు? అపోస్తులు అంటున్నారు ఈ మాట. ఏమంటున్నారు? మేము దేవుని వాక్యమును బోధించటం మాని ఆహారము పంచిపెట్టుట. పంచిపెడుతున్నారా లేదా అమ్ముతున్నారా? ఇక్కడ ప్లేట్ మీల్స్ 20 రూపాయలు అన్నారు వీళ్ళు. కాదు, వీళ్ళు హోటల్లోని మీల్స్ అమ్మట్లేదు. వీళ్ళు వచ్చిన సహోదరులందరికీ కూర్చోబెట్టి వడ్డిస్తున్నారు. వడ్డిస్తే ఏమవుతుంది? తింటారు బాగానే, మేపేవాడు ఉండాలి కానీ తినేవాడికి ఏడు తక్కువ అండి. కనుక ఇలా మేపడం ప్రారంభించారు. మేపడం ప్రారంభించేసరికి అలా తినడం నేర్చుకున్నారు. దేవుడి వాక్యం లేదు, వండడం తినడం, వండడం తినడం. అప్పుడు అపోస్తులు కూడా బుద్ధి వచ్చింది, ఒరే చాలా తప్పు చేస్తున్నారో మనం, అసలు దేవుని వాక్యాన్ని చెప్పాలి కదా, అది మానేసాం మనం. అసలైంది జీవాహారం పెట్టడం మానేసాం, ఈ దరిద్రులందరినీ పెంచి పోషిస్తున్నాం మనం, యుక్తం కాదు, మంచిది కాదు అన్నాడు. అసలు పేదలంటే అర్థం కాలేదరా సమాజానికి. పేదలంటే చిరిగిపోయిన చొక్కా, మాసిపోయిన జుట్టు, వాడికి ఏదో నీ చేతిలో ఉన్న లేదు జోబులో ఉన్న డబ్బులు సహాయం చేయడం, పేదవాళ్ళకి సహాయం చేయడం అనుకుంటున్నావా? దానివల్ల నీకు ఏ పుణ్యం దక్కదు నాయన, దానివల్ల నీకు ఏ పుణ్యం దొరకదు. అయితే మీరు ఒక మాట అనొచ్చు, ఏమని? కంటికి కనిపించే ఎదుటన్న నీ సహోదరుని ప్రేమించలేని నీవు, కంటికి కనబడలేని దేవుడికి ఏం చేస్తున్నావు? కనుక వీడు మన సహోదరుడే కదండి, వీడికి అన్నం పెడతానండి, వీడికి బట్టలు ఇస్తున్నానండి అని అనొచ్చు మీరు. వెరీ గుడ్.
ఎవడు వాడు? అందులోనే ఉంది సమాధానం. కంటికి కనిపించే నీ సహోదరుడు. నీ సహోదరుడు, నీ సహోదరుడు అంటే వాడు నీలాగా దేవుని పనిలో ఉన్నవాడే ఉండాలి. ఆడికి సాయం చేయి. ఊరి మీద ఉన్నాడు ఎవడ ఆడి సహోదరుడు ఏమవుతాడు? దేవుని పనిలో సహాయం చేయలేమని నీకు సహోదరుడా? హలో బ్రదర్ అంటావు. ఎవడవాడు బ్రదర్? ఎవడా బ్రదర్ వాడు? దేవునికి ఉపయోగపడిన వాడు ఎవడు నీ బ్రదర్ కాదు. ఈ వాక్యం తీసుకురాకుండా ఎవడ నీ దగ్గరికి వస్తే వాడితో ఏమన్నాడు? గుడ్ మార్నింగ్ సార్ అనమన్నాడా? అనొద్దన్నాడా? అనొద్దు. ఈ బోధన తేక ఎవడైనా నా యొద్దకు మీ యొద్దకు వస్తే వాడిని పలకరించొద్దు, అసలు శుభం అని కూడా చెప్పొద్దు ఆడుతోని అని అనేసాడు. ఎందుకు? వాడు దేవుడికి ఉపయోగపడినవాడు, వాడికి నువ్వు వందనాలు చెప్తావేంటి? వాడు ఊరి మీద పడి బతికేవాడు, వాడికి నువ్వు వందనాలు చెప్తావేంటి? ఎప్పుడు చూసినా పెళ్ళం పెట్టాలనుకొని వాళ్ళ సంపాదన కోసం బ్రతుకుతున్న దరిద్రుడు వాడి కోసం నువ్వు దండాలు పెడతావేంటి? వాడు సీఎమ్మా, వాడు పిఎమ్మా, లేదంటే జిల్లా కలెక్టర్, ఎవడైతే డోంట్ కేర్. ఎవడైతే దేవుని పనులో సహాయం చేస్తున్నాడో వాడు కాళ్ళు కడుగు, ఆ నీళ్లు నెత్తి మీద పోసుకో, నీకు పుణ్యం ఉంటుంది. సహోదరుడికి నీ వలే దేవుని పనులో సహాయం చేస్తున్నవాడు వాడే నీ రియల్ బ్రదర్, వాడే నీ నిజమైన సోదరుడు. ఆ సోదరుడిని చేయమన్నాడు. కానీ కనిపించే వాళ్ళంతా కూడా భారతదేశము నా దేశము, కనిపించే సహోదరులు ఆడవాళ్ళంతా నా సోదరీమణులు అని చెప్పొద్దు. ప్లడ్జ్. భారతీయులంతా నీ సోదరులా? ఎవడు చెప్పాడు భారతీయులంతా నీ సోదరులని? ప్రపంచంలో మనుషులందరూ ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళే. అయితే వాళ్ళంతా దరిద్రులు, దేవుడికి ఉపయోగపడలేని వాళ్ళు. ఎవడైతే నీ తండ్రి పనిలో నీతో పాటు పాలివాడై ఉంటాడో వాడే నీ సహోదరుడు. అలాంటి వాడికి సాయం చేయి. సేవ చేస్తున్నవాడికి సాయం చేయి. దేవుడు పని చేస్తున్నవాడికి సాయం చేయి. వాడికి బట్టలు పెడతావో, అన్నం పెడతావో, నీ డబ్బు ఇస్తావో, నీకున్న ఆస్తి అంతా అమ్మి ఇచ్చేస్తావో వాడికి చెయ్యి. అంతేగాని ఊరంట కనబడే దానికి ఎవడికి ఇవ్వద్దు. క్రైస్తవ్యానికి బుద్ధి లేక అదంతా నిజం అనుకుంటున్నాదర్రా. అసలు బీదలైతే సహోదరుల్లో బీదలైన వాళ్ళు ఎలాగ ఉన్నారో తెలుసా? చూపిస్తాను చూడండి, ఆశ్చర్యపోతారు మీరు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము. ఎనిమిదో అధ్యాయము 2వ వచనం నుండి మాసిదోనియాలో ఉన్న సంఘాల కోసం చెప్తున్నాడండి ఇక్కడ. మొదటి నుంచి చదువుతాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. మాసిదోనియా సంఘము అంటే యుగోస్లేవియా. ఈ రోజున ఐరోపా దేశంలో ఒక పెద్ద ప్రధానమైన పట్టణం ఇది, యూరోప్ ఖండంలో. అలాంటి మాసిదోనియా సంఘాలకి అనుగ్రహింపబడిన దేవుని కృప. మొదటి శతాబ్దంలో పౌలు పొగుడుతున్నాడు వాళ్ళని. ఏమని పొగుడుతున్నాడు? ఎలాగనగా 2వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించారు. ఎన్నో కష్టాలు పాపం వాళ్ళకి, కానీ వాళ్ళు ఎప్పుడు కుంగిపోలేదు. దేవుడా మాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చామని దేవుడిని అనలేదట వాళ్ళు, కానీ సంతోషించారట వాళ్ళు. సంతోషించి మరియు వారెవరట? నిరుపేదలైనను అంటున్నాడు. చూడండి, వారెవరు? పేదల, నిరుపేదల. పేదలకి నిరుపేదలకి తేడా ఏంటి? మనం పేదవాళ్ళమే. ఎందుకు మనం పేదవాళ్ళం? ఎందుకంటే మనకు కారు లేదు, మనకు బండి లేదు, సైకిల్ ఉంది మనకి, అంతే కదా. లేదా రోజుకో జత వేసుకుంటాం, లేదా 3 పూటలు తింటాం. రోజు మొద్దు మాంసం తినకపోయినా 3 పూటలు భోజనం చేస్తాం. మనం పేదవాళ్ళం. నిరుపేద అంటే అసలు 3 పూటలు కూడా వీడికి భోజనం ఉంటుందో ఉండదో డౌటు. తలవాల్చడానికి చోటు ఉందో లేదు, ఇల్లు లేదు అడిగి డౌటు, వేసుకోవడానికి సరైన బట్ట లేదు. వాడు నిరుపేద. కనుక మాసిదోనియా సంఘంలో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? నిరుపేదలు. అస్సలు పేదవాళ్ళు. పేదవాళ్ళ కన్నా నిరుపేదవాళ్ళు. పేదలంటేనే ఏమీ లేనివాళ్ళు. నిరుపేదవాళ్ళు అంటే బొత్తిగా లేనివాళ్ళు అనమాట వాళ్ళు. వాళ్ళు ఏం చేశారట? వారు నిరుపేదలైనను వారి దాతృత్వం అంటే ఇవ్వటం, దేవునికి ఇవ్వటం. వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు, ఆ నిరుపేదలైన మాసిదోనియా వాళ్ళు, తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా అంటే తమంతట తామే ఇచ్చిరని
మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఏంటంటే నిరుపేదలు ఏం చేశారట? నిరుపేదలు ఇచ్చారా? నిరుపేదలు ఇచ్చారండి. మన దగ్గర అన్నీ ఉండేమో దేవుడికి. రేపు ఆదివారం కదా ఏమేస్తారు చూడండి, అన్ని 10 రూపాయల నోట్లు ఎక్కువ. ఎందుకు? సింపుల్గా జనాల మధ్య పడిపోయేది అదే కదా. ఎవరో కొంతమంది భక్తులు 100 రూపాయలు, 50 రూపాయలు, అది కొద్దిమంది వేస్తారు. ఎక్కువ శాతం మంది ఏమేస్తారు? 10. ఇంకా మహాభక్తులు ఉన్నారు. ఆ మహాభక్తులు ₹1 రూపాయి. ఇంకా ఉత్తమోత్తమైన భక్తులు ఉన్నారు. ఆల్రెడీ తెలుసండి, చల్లని 10 రూపాయలు చిరిగిపోయి ఉంటుంది మధ్యకి, అది కొట్టడికి అదరబా అంటాడు. అలాంటి 10 రూపాయలు, 5 రూపాయల నోట్లు దేవుడి కోసం వేసేవాళ్ళు. ఇలాంటి క్యాడర్ ఉంటుంది. వీళ్ళు ఏమిస్తారండి దేవుడికి? వాళ్ళు నిరుపేదలట. వాళ్ళు కనీసం తినడానికి సరైన తిండి లేని వాళ్ళు కూడా దాచి దాచి గీచి గీచి ఏం చేశారు? సేవకులకి ఇవ్వాలి. పరిశుద్ధుల కొరకైన పరిచర్యకి ఏమంటే దయచేసి ప్లీజ్ ప్లీజ్ మా డబ్బు తీసుకోండి, ప్లీజ్ మా డబ్బు తీసుకోండి. అది చూడండి, మీకు అర్థం కావట్లేదరా? బైబిల్ మామూలుగా చదివితే మీకు అర్థం కాదు. వాళ్ళు ఏం చేశారటండి? ఈ కృప విషయంలో 3వ వచనం చూడండి బైబిల్. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయములోను మనవపూర్వకంగా, హృదయపూర్వకంగా, మరలా మనసులో ఏదో పెట్టుకోలేదు వాళ్ళు, హృదయపూర్వకంగా మమ్మల్ని వేడుకుంటున్నారట. పౌలు గారు ప్లీజ్, అయ్యగారు పౌలు గారు దయచేసి ప్లీజ్ మేము ఇచ్చే డబ్బు తీసుకెళ్ళండి ప్లీజ్. అది వేడుకోవడం అంటే. మనవపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని జ్ఞాపకము చేసుకోండి. అదండి, వాళ్ళు పేదవాళ్ళే ఉండి దేవుని సేవ కోసం ఇచ్చారండి, సువార్త కోసం ఇచ్చారండి. పేదలే దేవునికి ఉపయోగపడతాను. మళ్ళీ పేదలకు నువ్వు డబ్బు ఇస్తానంటావేంటి? పేదలకు డబ్బు పంచుతావు నువ్వు? సేవకులకు డబ్బు పంచుతావు నువ్వు? ఒక దరిద్రుడా, నువ్వు సేవకుడు అయితే నువ్వే దేవుడికి డబ్బు ఎవరా అనాలి. మీరు నమ్మరండి, విదేశాల నుంచి డబ్బులు తీసుకొచ్చి దొరలో కట్టలు తీసుకొస్తారండి. కట్టలో ఈ చిల్లర సేవకులు అందరూ ఉంటారు కదా, అయ్యగారు దొరగారు వచ్చారు. అప్పుడు ఒక్కొక్క 100 నోటు తీసి ఒక్కొక్కడికి ఇస్తారు. డబ్బు పంచటమే. సేవకుడికి వీటి డబ్బులు ఇవ్వడం కాదు. ఏమనంటే ఆడు పేదోడు కదండి, ఆ నిరుపేద కదండి. అసలు నిరుపేద అయితే ఏం చేయాలా? ఆడే ఎదురు డబ్బులు ఇవ్వాలి. ఏమని? బాబా అయ్యగారు నేను నిన్నేనండి కొంచెం కూలి పని చేసి డబ్బులు తీసుకొచ్చాను. కూలి పని చేసి డబ్బు ఏం కూలి పని కాదా? నీ ఒళ్ళు మాత్రం వంగకూడదు. సేవకుడు శంకలో బైబిల్ పెడతాడు, చేతిలో సంచి తగిలిస్తాడు, ఎక్కడ నిలబడినా ప్రార్థన చేస్తాడు చెయ్యెత్తి. దర్జా కలెక్షన్ కదా, దర్జా. నీ ఒళ్ళు వంగదు, చెమటెక్కదు. పేదవాడైతే నువ్వు డబ్బులు తీసుకోవడం కాదురా, సేవకుడు అయితే నువ్వే దేవుని కోసం ఇవ్వాలి. అది మొదటి శతాబ్దం క్రైస్తవ్యం. ఇలా బైబిల్ ఎవడని చెప్తాడా? అసలు వాడికి తెలిస్తే కదా బైబిల్ చెప్పడానికి. ఇది బైబిల్, ఇది ఒరిజినల్ బైబిల్. బైబిల్ అంటే ఇది, దేవుని ఉద్దేశం అంటే ఇది. పేదవాడైన వాడే సహాయం చెయ్యాలి. ఇంకా ఎవరికి? ఉత్తమమైన సేవ చేసే సేవకులకి పేదవాడైనా సరే సహాయం చేయాలి. ఎందుకని నేను పేదోడినైనా నాకేం డబ్బులు ఇస్తారా అని అడగకూడదు. నేను చాలా పేదోడిని, నాకేం సాయం చేస్తారా మీరు? ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నావు నువ్వు పేదవాడికి సహాయం చేయమని? చూసారా ఎంత తారుమారైపోయిందో, ఎంత భిన్నమైపోయిందో. ఎవరు పేదలో సహాయం ఎవరికి చేయాలి చెప్పండి? ఇప్పుడు ఆలోచించండి. నువ్వు సహాయం చేయాలంటే డబ్బులు పంచడం కాదయ్యా. సహాయం చేయటం అంటే వాక్యాన్ని ప్రకటించు, సువార్త ప్రకటించు. యేసు అందుకే వచ్చాడు, అపోస్తలులు అందుకే వచ్చారు. వాళ్ళు వాక్యాన్ని భోజనం పంచిపెట్టలేదా వాళ్ళు? ఎప్పుడు వాక్యాన్ని ప్రకటించారు వాళ్ళు. మరి ఈరోజు నువ్వేం చేస్తావు? డబ్బులు పంచుతావా? వాళ్ళంతా పేదలు అంటావా? వాడికి వేసుకోవడానికి బట్టలేదంటావా? వాడికి ఇల్లు కట్టించిస్తావా? సేవకులకు నువ్వు చేయవలసింది అది కాదు. వాళ్ళ సేవలో వాళ్ళతో పాటు నువ్వు పాలిభాగస్తుడం అవ్వాలి. వాళ్ళు ఏ ఊరు వెళ్తే ఆ ఊరు నువ్వు వెళ్ళాలి. వాళ్ళతో పాటు వాక్యం ప్రకటించాలి. వాళ్ళతో పాటు నువ్వు కష్టపడాలి. నువ్వు దేవుడి కోసం నీ వంతు నువ్వు పని చేయాలి. నువ్వు పేదవాడమైనా పర్లేదు, నీ దగ్గర డబ్బు లేకపోయినా పర్లేదు. అది నిజమైన సహాయం. అది మీ కంటికి కనిపించే సహోదరుని ప్రేమించని నీవు కంటికి కనిపించని దేవుడిని ప్రేమిస్తానంటూ మూర్ఖత్వం అన్నాడు చూసారా? అక్కడ అప్లై చేయాలి ఈ మాట. అంతేగాని నీటిలో మునిగేసి నేను క్రైస్తవుడని చెప్పుకుని ప్రతి దొంగోడికి డబ్బులు ఇచ్చి ఈడే నీ సహోదరుడని ఆడికి సాయం చేయటం కాదు. ప్రతి వాడు ఈ బంగారు మాటలు ఉపయోగించి నేను సహోదరునే కదండి నాకు సహాయం చేయండి ప్లీజ్ డబ్బులు ఇవ్వండి. ఆడికి ఎందుకు వస్తే దొంగోడు? వాడు ఒళ్ళొంచి దేవుడి కోసం కష్టపడ్డవాడు. నువ్వు డబ్బులు సహాయం చేయటం కాదు, వాక్యాన్ని వాడికి ప్రకటించి సహాయం చేయి. వాడు ఆత్మను కాపాడే వాక్యాన్ని చెప్పు. అది విలువైంది. దిక్కుమాలది 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 1,00,00,000 కరిగిపోతుంది అది ఇచ్చిన.
దానివల్ల వాడికి ఏం ఉపయోగం లేదు. కానీ వాడు ఆత్మకు ప్రకటించే వాక్యం వాడు శాశ్వతంగా వాడు ఆత్మను కాపాడుతుంది, నిత్యము వాడు బ్రతికేటాడు. అది పెద్ద మేలు. వాడికి తాజ్మహల్ కట్టించేస్తే వాడికి ఏం ఉపయోగం చెప్పండి? కోట్ల విలువ చేసే డబ్బు వాడు దారాదత్తం చేస్తే వాడికి ఏం ఉపయోగం చెప్పండి? అది కాదు వాడికి ఉపయోగం. వాడి ఆత్మను కాపాడాలి. చచ్చిపోయిన తర్వాత వాడి ఆత్మ పాతాళానికి జారిపోకుండా నువ్వు కాపాడగలిగినప్పుడే నువ్వు చేసే పెద్ద మేలు, నువ్వు చేసే పెద్ద ఉపకారం. పేదవాడికి బట్టలు పంచడం ఉపకారం కాదు, పేదవాడికి అన్నం పెట్టడం ఉపకారం కాదు. లేని వాళ్ళకి, తెలియని వాళ్ళకి సువార్త ప్రకటించడం పెద్ద ఉపకారం అన్నిటికన్నా. అది బైబిల్ చెప్పిన ఉపకారం. అందుకే యేసుక్రీస్తును దేవుడు అభిషేకించి పంపించాడు ఆ పని మీదే. అదే పనిని కొనసాగించారు అపోస్తలులు. మరి ఇప్పుడు ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు? అంత దొంగ పనే. కనుక ఇప్పుడు ఎవరు బేదలు చెప్పండి? ఎవరు బేదలు? దేవుని వాక్యం తెలియని వాళ్ళు బేదలు. దేవుని సేవ చేస్తూ బేదలుగా ఉన్నవాళ్లే తిరిగి దేవునికి సహాయం చేస్తున్నారండి. వాళ్ళు మాసిదోనియా సంఘస్థులు వాళ్ళు పేదోళ్లే, డబ్బు లేదు వాళ్ళ దగ్గర. కనుక డబ్బు లేనివాడు పేదోడు కాడు. అంటే ఇప్పుడు మాసిదోనియా సంఘంలో ఉన్నవాళ్ళు పేదలా? వాక్యం తెలిసిన వాళ్ళు, వాళ్ళు పేదలు ఎందుకు అవుతారు? డబ్బు లేనివాళ్ళు, డబ్బు లేనివాళ్ళు. కానీ వాళ్ళు దేవుని కోసం ఉపయోగపడ్డారు, సేవ కోసం ఖర్చు చేశారు తమ డబ్బుని, తమ శక్తికి మించి దేవుని కోసం ఇచ్చారు. అదండి అలా చేసేవాళ్ళదే త్యాగం, అలా చేసేవాళ్ళదే పని. ఈరోజు మన సంఘంలో కూడా చాలామంది ఉన్నారు ఉత్తములు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు సంపాదించేది కొంచెమే, కానీ దానికి మించి వాళ్ళు ఇస్తారు దేవునికి. కొంతమంది బండిని దానం చేసిన వారు ఉన్నారు, కొంతమంది స్థలాన్ని దానం చేసిన వారు ఉన్నారు, కొంతమంది ధనాన్ని దానం చేసిన వాళ్ళు ఉన్నారు దేవుని సేవ కోసం. అది నిజంగా నువ్వు దేవునికి చేసే ఉపకారం అలాంటి ఉపకారం అయి ఉండాలి. అంతేగాని శరీర సంబంధంగా వాళ్ళకి అన్నం పెట్టడం, పిలిచి భోజనం పెట్టడం, వాళ్ళకి బట్టలు పంచి పెట్టడం, ఇది కాదు పేదలకు సహాయం చేయటం అంటే. వాళ్ళ ఆత్మలను రక్షించే వాక్యాన్ని ప్రకటించడం కోసం నువ్వేం ఖర్చు పెడతావు ఖర్చు పెట్టు. అది నిజమైన అన్నదానం, అది నిజమైన వస్త్రదానం, అది నిజమైన అన్ని దానాలు. గొప్ప దానం అది, వాక్యదానం. ఏదో చెప్తారు చూస్తారు, అన్ని దానం కన్నా పలానా దానం గొప్పది, ఈ దానం గొప్పది, ఆ దానం గొప్పది అంటారు. అన్ని దానాల కన్నా గొప్ప దానం ఏంటంటే వాక్యాన్ని ప్రకటించే దానం చేయటం. నువ్వు ఫ్రీ, ఉచితంగా నువ్వు ఇస్తున్నావు. అదే గొప్ప వరం వాళ్ళకి. వాళ్ళ ఆత్మలు కాపాడే వాక్యాన్ని ప్రకటించడమే నువ్వు చేసే గొప్ప సహాయం వాళ్ళకి. ఓకేనా? అక్కడికి ఆపేద్దాం పాఠం.